హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈరోజు నవంబర్ 19వ తేదీన 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ ఊరుకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో మన రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం పిఎం కిసాన్ స్కీమ్ 21వ విడత గురించి పూర్తిగా స్పష్టంగా చెప్పబోతున్నాను. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఈరోజు నవంబర్ 19వ తేదీన 21వ నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవ్వనున్నాయి. సో ఈ స్కీమ్ కింద అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి మొత్తం 6000 రూపాయలు అయితే వస్తాయండి. ఇవి 3 భాగాలుగా ఒక్కోసారి అంటే ఒక్కో విడతకి 2000 రూపాయల చొప్పున డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు. 21వ విడత అందుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. భూమి వివరాలు ప్రభుత్వ డేటాబేస్లో సరిగ్గా ఉండాలి. ఈ వివరాల్లో ఏదైనా పొరపాటు ఉంటే కనుక ఈ విడత మీ ఖాతాకి రాకపోవచ్చు. సో అందుకే రైతు సోదరులు వెంటనే పిఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్ళి మీ బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు 20 విడతల్లో లక్షల్లో కోట్లు నేరుగా పంపించిందన్నది చాలా పెద్ద విషయం. ఇప్పుడు రాబోయే 21వ విడత కూడా రైతుల పంట ఖర్చులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు ఆర్థికంగా కొంత ఊరట ఇవ్వడానికి చాలా కీలకంగా ఉంటుంది. మీరు ఈ స్కీమ్ ప్రయోజనం పొందుతున్నా లేదా అన్నది కూడా ఇప్పుడు మీరు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో చిన్న పొరపాటు అయినా కూడా ఉంటే వెంటనే మీ గ్రామ సచివాలయం లేదా సిఎస్సి సెంటర్లో సెర్చ్ చేయించేసుకోండి. డబ్బులు ఈరోజు విడుదల చేసినా కూడా మనకు క్రెడిట్ కావడానికి ఒక 1 అవర్ లేదా 2 డేస్ అయితే టైం పడుతుంది, కాబట్టి మీరు చేసేసుకోవచ్చు ఈలోపు. సో అందరూ కూడా బ్యాంక్ మెసేజ్లు పిఎం కిసాన్ స్టేటస్ను ఫాలో అవుతూ ఉండండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.